హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సందేల తాగుబోతు మాటలు, రాత్రిళ్ళు పడకనెక్కిన మొగుడి మాటలు నమ్మకూడదంటారు పెద్దలు. ఇప్పుడు అదే జాబితాలోకి చేరాడు ఒక పనికిమాలిన పండితుడు. ఆయనే వేణుస్వామి. అసలు వీడు స్వామి సన్నాసి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సన్నాసి అని ఎందుకన్నానంటే వీడి పూట గడవడం కోసం, పాపులారిటీ కోసం వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక పురాతనమైన, ప్రాచీనమైన, ఎంతో విశిష్టత కలిగిన విద్యను ముందు పెట్టి వీడి పబ్బం గడుపుకుంటున్నాడు. సింహం లాంటి సనాతన ధర్మానికి వెన్నుపోటు పొడుస్తున్న గుండెనక్కలు వీళ్ళు చెప్పే పనికిమాల జ్యోతిష్యాల వల్ల వీడొక్కడే కాదు, మొత్తం సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరూ నింద మోయాల్సి వస్తుంది. ఈ వేణుస్వామి అనేవాడు చెడిపోయిన గడియారంలు అంటాడు. ఎందుకంటే ఆ చెడిపోయిన గడియారం రోజుకు 2 సార్లు టైం కరెక్ట్గా చూపిస్తుంది. వీడు కూడా అంతే. ఒకే విషయం పైన 2 ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తాడు. వాటిల్లో ఏదో ఒకటి నిజమవుతుంది. ఇక నేను చెప్పేవని నిజాలే అంటాడు. ఈ మాత్రం భవిష్యత్తు ఎవడైనా చెప్తాడు, నేను కూడా చెప్తాను. చూడండి, రేపు వాతావరణం చల్లగా ఉంటుంది, లేదంటే నార్మల్గా ఉంటుంది. పడితే వర్షం పడుతుంది, లేదంటే ఎండ కాస్తుంది. ఫైనల్గా సాయంత్రం దాటితే రాత్రి అవుతుంది, చీకటి పడుతుంది. వీటిల్లో ఏ ఒకటి జరగకపోయినా నా యూట్యూబ్ ఛానల్ మూసేస్తా. చూసారా, ఇతని కంటే కూడా నేనే పెద్ద స్వామిని ఇప్పుడు. అవునా కాదా? కనీసం ఇలాంటివి చెప్పుకొని పబ్బం గడుపుకున్నా తప్పులేదు. కానీ వీడు ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి, పనికిమాలిన విషయాలు, అనవసరమైన లేఖి విషయాలు మాట్లాడి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తాడు. శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతుర్ని తెచ్చి చావండి అన్నాడంట. వీడు కూడా అంతే. ఎవరన్నా శుభమాని పెళ్లి చేసుకుంటుంటే వీళ్ళు 3 నెలలకి విడాకులు తీసుకుంటారంటాడు. తొందరలోనే ఒక ప్రముఖ వ్యక్తి చావబోతున్నాడు అంటాడు. ఫలానా హీరోకి ఇక జీవితంలో ఒక హిట్ సినిమా కూడా రాదంటాడు. చివరికి అప్పుడే పుట్టిన పసికందుకు కూడా దోషం ఉందని పబ్లిక్లో చెప్తాడు. వీడి నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదు. ఎదవనా కొడుకు. ఇలాంటి పనికిమాలిన నీచుల వల్ల అద్భుతమైన జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రజలు అపహాస్యం చేస్తున్నారు. శాస్త్రం గొప్పది, శాస్త్రకారులు కాదు. అసలు అగ్నిపురాణం ప్రకారం జ్యోతిష్య శాస్త్రం 4 లక్షల శ్లోకాలతో నిండిన బహు విస్తారమైన విజ్ఞానం. ఇప్పుడున్న జ్యోతిష్కుల్లో ఎంతమంది దాని సంపూర్ణ జ్ఞానాన్ని అవపోసన చేశారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఇక ఇలాంటి తాగుబోతు నాయాలు అయితే దానిలో ఒక పేజీ కూడా చదివి ఉండరని నా అభిప్రాయం. ఇలాంటి పనికిమాలిన అర్ధజ్ఞాని జ్యోతిష్కున్నకుడు స్వామి ఈ సంవత్సరం వర్షాల పరిస్థితి ఏంది అని అడిగితే వాడు ముంచుతాయిరా అన్నాడంట. వాడు చెప్పింది విని ఆ సంవత్సరం అన్ని పంటలు వేశాడు రైతు. వానలు లేక పంటలన్నీ ఎండిపోయాయి. మళ్ళీ వాడిని కలిసి ఏంది స్వామి ఇలా జరిగింది అని అడిగితే నేను చెప్పాను కదరా ముందే ముంచుతాయని, ఇప్పుడు నువ్వు నష్టాలతో మునిగావు కదా అన్నాడంట. వీడి జాతకాలు కూడా అంతే. కావాలంటే మీరు చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూయించుకోవాల్సి. ముఖ్యమంత్రి కేటీఆర్, డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు, సీఎం గారు డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు. 2023లో నేను చెప్పేది రాజయోగానికి సంబంధించినటువంటి జాతకం కాదు. రేవంత్ రెడ్డి జాతకం ఏంటంటే ఒక భగవంతుడు ఇచ్చినటువంటి మంచి జాతకం అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయన చేసే విధానాల వల్ల సమస్యలు వస్తాయి. అంటే వ్యక్తిగతంగా తను తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి జాతకంలో అయితే పెద్ద యోగాలేం కనిపించడం లేదు. కేసీఆర్ 3వ సారి సీఎం అవుతాడన్నాడు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు. ఉన్న మంత్రి పదవి కూడా పీకింది. ఇండియా వరల్డ్ కప్ కొడుతుందన్నాడు, పోయింది. మొన్న తెలంగాణ ఎలక్షన్స్ ముగిశాక బీఆర్ఎస్ కార్యకర్తలు వంగబెట్టారు. తర్వాత ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆల్మోస్ట్ అతని కెరీర్ ముగిసిందని చెప్పిన తర్వాత సలార్ మూవీ హిట్ అవడంతో నెటిజన్స్, ట్రోలర్స్ వేణుస్వామిని వంగబెట్టారు. తిట్టిన తిట్టు, తిట్టకుండా తిడితే మళ్ళీ సిగ్గు లేకుండా అనుగ్రహం వల్ల నన్ను ట్రోల్ చేసే వాళ్ళందరూ ఎల్లప్పుడూ ఉండాలి, ఇంకా ట్రోల్ చేయండి. మా ఆయన తిడితే తిట్టాడులే, కొత్త కోక కొనిపెట్టాడని వెనకటికో సామెత. అంతలా తిడితే ట్రోలర్స్ ఎప్పుడు ఉండాలంట. అంటే వీడు కేవలం పాపులారిటీ కోసం, ఫేమ్ కోసం ఇలాంటి వంకర జ్యోతిష్యాలు చెప్తుంటాడన్నమాట. సరే, వీడి గురించి ఎంత చెప్పినా ఇంకొంచెం మిగిలే ఉంటుంది. ఇక అసలు మ్యాటర్కి వద్దాం. వీడు క్రికెట్కి సంబంధించిన జ్యోతిష్యం కూడా చెప్పాడు. కావ్యమారం జాతకం బాగుంది, ఈసారి సన్ రైజర్స్కి తిరిగేలేదన్నాడు. వీడు ఏ ముహూర్తాన ఆ మాట అన్నాడో కానీ సన్ రైజర్స్ టీం ఘోరంగా నేల నాకిపోయింది. అందుకే క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఈ వేణుగాన్ని మళ్ళీ వంగబెట్టారు. వీళ్ళకి తోడిప్పుడు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కూడా జతయ్యారు. మధ్యలో వీళ్ళెందుకు వచ్చారనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడని ఈ వేణుస్వామి చెప్పాడు. దాంతో పోయినసారి 151 సీట్లు వచ్చాయి. కాబట్టి ఒకవేళ వ్యతిరేకత వల్ల కొన్ని సీట్లు పోయినా కనీసం 90 నుంచి 100 సీట్లన్నా వస్తాయని నమ్మకంగా ఉన్న వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఈ ఒక్క మాటతో సుస్సు పోయించాడు. ఈ వేణుస్వామి జగన్ గెలుస్తాడని చెప్పినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలు గజగజ వణికిపోతున్నారు. వాళ్ళు అలా వణికిపోతుంటే టీడీపీ, జనసేన కార్యకర్తలు మాత్రం గాల్లో తేలిపోతున్నారు. ఎందుకంటే ఎంత శ్రమ పడినా, ఎన్ని భయాలను జయించి కష్టపడి ప్రచారం చేసినా
50% ఓటు బ్యాంకుతో 151 సీట్లతో సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడేమో అని ఎక్కడో చిన్న అనుమానం ఉండేది వాళ్ళకి. కానీ ఈయన ఇచ్చిన ఈ ఒక్క స్టేట్మెంట్తో ఆనంద డోలికల్లో ఊగిపోతున్నారు కూటమి నాయకులు, కార్యకర్తలు. ఎందుకంటే ఈయన జ్యోతిష్యం మీద అందరికీ అంత నమ్మకం. ఈయన జ్యోతిష్యం చెప్పేటప్పుడు వాళ్ళకు దోషం ఉంది, వీళ్ళకి శని ఉంది అని చెప్తుంటాడు. వాళ్ళకి శని ఉందో లేదో తెలియదు, కానీ ఆ మాట చెప్పిన తర్వాత ఆ శని వీణ్ణే పట్టుకుంటుంది. వీడి తొక్కలో ప్రెడిక్షన్స్ ఇదిగో ఇలా ఉంటాయి. రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే యోగమే లేదని బల్లగుద్ది కాదు, బల్ల ఇరగొట్టి మరీ చెప్పాడు. వీడు చెప్పిన 4 రోజులకే ఆయన సీఎం పీఠం మీద కూర్చున్నాడు. మళ్ళీ దాంట్లో కేసీఆరే 3వసారి మళ్ళీ గెలుస్తాడు, కానీ కేటీఆర్ డైరెక్ట్గా సీఎం అవుతాడని చెప్పాడు. కట్ చేస్తే కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు రోడ్డున పడ్డారు. తర్వాత కావ్య పాప జాతకం ఆ పిల్లలాగే సూపర్గా ఉంది కాబట్టి ఆ పాపకి తిరిగేలేదన్నాడు. కట్ చేస్తే నిజంగానే తిరిగి చూడకుండా పోయింది. మళ్ళీ కట్ చేస్తే మన గులకరాయ అధ్యక్షుడు సీఎం అవుతాడని గంట కొట్టి మరీ చెప్తున్నాడు. 2024లో ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము. నేనైతే జగన్ అని చెప్పిన. ఆ మాట విని పేటీఎం బ్యాచ్ అంతా గందరగోళానికి గురవుతున్నారంట. గెలుస్తారని చెప్తే సంతోషపడకుండా మా పార్టీని సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన చేయడానికి నువ్వు కంకణ కట్టుకున్నావు. జూన్ 4 తర్వాత నువ్వు చెప్పింది జరగకపోతే భారతీ సిమెంట్ వేసి బతికుండగానే కప్పెడతాం నిన్నని వార్నింగ్ కూడా ఇస్తున్నారంట. వాళ్ళేంటి, మనోడి ట్రాక్ రికార్డ్ చూసిన ఎవరైనా సరే భయంతో లంగోట ఎగ్గట్టి మరీ పరిగెత్తాల్సిందే. అయితే ఇదంతా దగ్గర నుంచి గమనించిన మేధావులు, ఒరే పనికిమాలినోడా, శని అనేది ముఖ్యమంత్రికి పట్టదురా, ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి పడుతుంది. నువ్వు నీ లంగా జ్యోతిష్యం, అదృష్టవంతుణ్ణి చెడగొట్టినోడు లేడు, భ్రష్టుణ్ణి బాగుపరిచినోడు లేడు. నీ పనికిమాలిన జ్యోతిష్యంతో జ్యోతిష్య శాస్త్రానికి తలవంపులు తెస్తున్నావు. ఇక నుండైనా మూసుకొని కూర్చో, లేదంటే నీ కుత్త కొత్తిమీర చేస్తామని సలహాతో కూడిన వార్నింగ్ కూడా ఇస్తున్నారంట. సో గాయస్, ఇదే ఈరోజు వీడియో. మరి వేణుస్వామి జ్యోతిష్యంపై మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.